ఈరోజు ఒక బ్రెడ్ ప్యాకెట్‌తో 2 స్వీట్‌లను అయితే తయారు చేస్తున్నాను. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఒకటైతే డబల్ మీఠా, ఇంకొకటి వచ్చేసి బ్రెడ్ కలకాండ్ అయితే తయారు చేస్తున్నాను. రెండైతే చాలా టేస్ట్‌గా వచ్చినాయి. డబల్ మీఠా అయితే ఇంకా ఎక్కువ టేస్ట్‌గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెండింటిలో మీకు ఏది నచ్చుతాయో కింద కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి స్వీట్ అయితే చేస్తున్నాను. ఒక బ్రెడ్ ప్యాకెట్‌తో 2 స్వీట్లు అయితే చేస్తున్నాను. చూడండి ఎట్లా చేస్తున్నాను. 2 స్వీట్లలో మీకు ఏదంటే ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 2 స్వీట్లు ఎందుకు చేస్తున్నానంటే, నేను బ్రెడ్ కలాకండ్ చేశానని మా ఆయనకి చెప్పి వెళ్ళిన. సరే చేయపోమని చెప్పినారు. దానికి అంతా రెడీ చేసుకున్నాక మళ్ళీ వద్దులే నాకు డబుల్ మీఠా కావాలని అంటున్నారు. అందుకనేసి ఇంకా కొద్దిగా బ్రెడ్ కలాకండ్ చేసి మిగతా బ్రెడ్లలో ఇవి డబుల్ మీఠా అయితే చేసిన. 2 స్వీట్లు చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చినాయి. దీంట్లో వచ్చేసి డబుల్ మీఠా అయితే ఎంత టేస్ట్‌గా ఉందంటే అంత టేస్ట్‌గా ఉంది. ఒక్క ముక్క కూడా వదలకుండా అందరం తినేసినాం మేము. అంత బాగా వచ్చింది డబుల్ మీఠా. ముందుగా బ్రెడ్‌లని సైడ్‌లోకి ఉన్న బ్రౌన్ కలర్‌లో ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ 4 పక్కల కట్ చేసుకొని పెట్టుకోండి. కొంతమందికైతే సైడ్‌లో ఉన్నటివి ఇష్టం అనుకుంటా. వాళ్ళు అట్లనే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. నాకైతే ఇష్టం ఉండదు, అందుకని నేనైతే కట్ చేసేస్తున్నా. మీరు ఎక్కువగా చేసుకున్నట్లయితే ఒక 2 ప్యాకెట్లు అట్లా చేసుకున్నట్లయితే ఒక 2 నిమిషాలు బ్రెడ్‌ని ఫ్యాన్ కింద అయితే పెట్టండి, కొంచెం ఆరనివ్వాల. అవి ఆరినాక అప్పుడు సైడ్‌కి కట్ చేసుకొని పెట్టుకోండి పక్కన. కలాకండ్ కోసం అయితే నేను పాలు ప్యాకెట్లు అయితే కట్ చేస్తున్నాను. లీటర్ పాలు అయితే తీసుకున్న 2 ప్యాకెట్లు. వేడి చేయడానికి అయితే పెట్టేసిన. అప్పుడు దాకా కస్టర్డ్ పౌడర్ కలుపుకోండి. 2 టేబుల్ స్పూన్లు అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోండి. పాలు చల్లగానే ఉండాలి, వేడిగా ఉంటే మళ్ళీ ఉండలు లెక్క అయిపోతాయి అవి. అందుకనేసి చల్లగున్న పాలను తీసుకోండి. బాగా కలుపుకోండి. ఒక కూడా ఉండ లేకుండా బాగా కలుపుకోండి. కస్టర్డ్ పౌడర్ వచ్చేసి నేను వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ తీసుకోండి. ఇదిగోండి కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నా. 40 రూపాయల బాక్స్ అది. 100 గ్రామ్స్ అయితే వస్తాయి దాంట్లో. బాగా కలుపుకొని దాంట్లో వేసుకోండి. వేసేటప్పుడు కూడా ఒకసారి కలపండి, లేకపోతే బాక్స్లో అట్లానే ఉండిపోతుంది కింద. ఇంకా పాలలో వచ్చేసి 4 చెంచాల చక్కెర అయితే వేసుకున్నాను నేను. మీరు స్వీట్ ఎక్కువగా తింటే ఒక 5-6 చెంచాలు అయితే వేసుకోండి, అంటే 1 కేజీ దాకా అయితే వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. కస్టర్డ్ పౌడర్ వేసినాం కాబట్టి అంటుకైతే అంటుకొని ఉంటుంది ఎక్కువగా, అందుకనేసి కలుపుతూనే ఉండాలా. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసి అలానే వెళ్ళిపోకండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ అయితే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. కలాకండ్ రెడీ అయ్యేంత వరకు నేను ఇక్కడ బ్రెడ్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఆ ప్లేట్లో సెట్ చేసుకోవాలనేసి నేను ముందుగానే సెట్ చేసుకొని పెట్టుకుంటున్నా. డెకరేషన్ కోసం అనేసి జీడిపప్పు, బాదం అయితే తీసుకున్నాను నేను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు తీసుకోండి. బాదం, పిస్తా లాంటివి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు తీసుకోండి. నాకైతే జీడిపప్పు అంటే చాలా ఇష్టం, అందుకనేసి ఎక్కువ నేను ఇదే యూస్ చేస్తాను. ఇంకా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. బాదము, జీడిపప్పు 2 కట్ చేసుకొని పెట్టుకున్నాను. కలాకండ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కట్ చేయడం పూర్తి అవ్వగానే చూపిస్తాను నేను. బాదంని నానబెట్టలేదు, పచ్చి బాదమే అవి, అందుకనేసి కట్ చేయడమే రావడం లేదు. నేను అప్పటికప్పుడు చెప్పుకొని స్వీట్ తినాలనిపిస్తుంటే అప్పుడే చేసిన, అందుకనేసి నానబెట్టలేదు. అందుకని కట్ చేయడమే రావడం లేదు ఫ్రెండ్స్. చాలా గట్టిగా ఉన్నాయి అవి. ఎంత కష్టపడి ఒక 5-6 ముక్కలు అయితే కట్ చేసిన. ఎందుకంటే కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం పతలాగా ఉంది ఈ కలాకండ్. మీకు ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఇంకా అర్ధగంట సేపు పెట్టుకోండి, అట్లానే స్టవ్ మీద గట్టిగా అయిపోతుంది. నేను ఇంకొక స్వీట్ చేయాలని తొందరలోన తీసేసిన. మీరు ఇంకొంచెం సేపు పెట్టుకోండి, చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది ఇంకొద్దిసేపు పెట్టుకుంటే మీరు. ఇదిగోండి ముందుగానే ప్లేట్లో ఇవి కలాకండ్ వేసి తర్వాత బ్రెడ్ ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ బ్రెడ్ ముక్కల్ని పైన వేసి మళ్ళీ కలాకండ్లు అయితే వేసుకోండి దాని మీద. నేను ఒక స్టెప్తోనే స్టాప్ చేసేసిన. మీరు ఇంకా ప్లేట్ ఎక్కువగా పెద్దగా ఉంటే దాంట్లో మీద ఇంకొక లేయర్ కూడా వేసుకోండి బ్రెడ్ది, ఇంకా బాగా కనిపిస్తుంది. నాకైతే చాలు అనిపిస్తే నేను ఒక బ్రెడ్తోనే స్టాప్ చేసేసిన. ఇంకా దాని మీద మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి, మీకు నచ్చినట్టుగా వేసుకోండి. నేనైతే ఫ్లవర్ లెక్క అయితే ట్రై చేస్తున్నా. కొద్దిగా అయితే కుదిరింది, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలానే ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. కస్టర్డ్ పౌడర్ వేసినాం కాబట్టి క్రీమీగా టేస్ట్ అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. కన్ఫామ్గా మీరు చేసుకొని ట్రై చేయండి ఒకసారి. ఎవరైనా సడన్గా ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా బంధువులు వచ్చినా సరే ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇది.
చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్. టేస్ట్ కూడా చాలా బాగుంది. కొంచెం కవర్ టేస్ట్ వస్తది. కలాకండ్ అన్నీ మిక్స్ ఇంకా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఇంకా పక్కన మా ఆయన అయితే అడుస్తున్నారు తొందరగా చెయ్యి నాకు డబుల్ మిఠా కావాలనేసి. అందుకనేసి ఇంకా తొందరగా చేయడంలో రికార్డ్ అయితే చేయడం మర్చిపోయినా. ఒక అర్ధ కేజీ చక్కెరలో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నా నేను. మీ బ్రెడ్ ప్యాకెట్ ఒకటైతే కేజీ అయితే తీసుకోండి. కేజీ పడతది ఒక బ్రెడ్ ప్యాకెట్‌కి. నాకైతే సగం బ్రెడ్ ప్యాకెట్లు కాబట్టి నేను అర్ధ కేజీ తీసుకున్నా. చక్కెర మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండండి. మెల్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇష్టమైతే ఇలాచీ పౌడర్ వేసుకోండి. లేకపోతే వద్దు. నేనైతే వేసుకోలేదు. మీ ఇష్టం. మీకు కావాలనుకుంటే వేసుకోండి. పక్కన వచ్చేసి బ్రెడ్ అయితే ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నా. నెయ్యితో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నాకు నెయ్యి వాసన పడదు. అందుకనేసి ఆయిల్‌తోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఇదిగోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి దాంట్లోకి వేసుకుంటున్నా పాకంలోకి. పక్కన పాకం వేడిగా ఉండాలా. అప్పుడు తొందరగా ఫ్రై చేసుకోండి బ్రెడ్‌లని. పాకం చల్లారితే మళ్ళీ బ్రెడ్ వేసుకుంటే అవి అబ్జర్వ్ చేయవు. పాకం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలా. అందుకనేసి తొందరగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రై అయిపోయినాయి. పాకంలోకి వేసి కలుపుకోండి. మరి అంతగా కలపొద్దు. కొద్దిగా జస్ట్ కలపండి అంతే. లేకపోతే అవన్నీ పేస్ట్‌లాగా అయిపోతాయి. బాగుండవు. మెత్తగా అయిపోతాయి. పక్కన జీడిపప్పు ఫ్రై చేస్తున్నాను. ఇది ముందే ఫ్రై చేసుకోవాలా. నేను టెన్షన్‌లో ఉండి ఫ్రై చేయడం అయితే మర్చిపోయినా. అందుకనేసి లాస్ట్‌లో ఫ్రై చేసి ఇలా పైన అయితే వేసేసినాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. 5 నిమిషాలు కూడా పట్టదు ఇది. ఇంట్లో ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉంటే ఇలానే చెప్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్వీట్ అడుగుతారు. ఒకళ్ళకి చేసింది ఇంకొకరికి నచ్చదు. అందుకనేసి ఇలా ఒక ప్యాకెట్ తెచ్చుకొని 2 స్వీట్లు అయితే చేసుకోండి. 2 స్వీట్లలో మీకు ఏది నచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.